హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం బెక్కువల దగ్గర శివపురం అనే గ్రామం ఎల్లపల్లి అనే ఊరికైతే వెళ్ళటం జరిగిందండి. వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అలా వాతావరణం మనకి ఇటు సిటీలో ఉండి అంతలా ఇవి కనిపించవు కదండి. మనకి చూడడానికి అయితే వచ్చేసామని గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాతావరణం, గుడి ఎంట్రన్స్, చుట్టుపక్కల సరౌండింగ్. వాటికి గుడికి వెళ్ళినప్పుడు ఇక్కడ శివలింగం దర్శనం ఒకటి జరుగుతుందండి. తర్వాత మనకి విఘ్నేశ్వర దర్శనం జరుగుతుంది. అలా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం పాదరస శివలింగం దర్శనం చేసుకుందామని. ఇంకా చూడండి, ఆ పాదరస శివలింగం ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నిజంగా మన చుట్టుపక్కల ఇలా ఉంటాం, మనం చేసుకున్న అదృష్టమేనండి. పాదరస శివలింగం దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. ఇలా వెళ్తే తర్వాత మనకి భూగర్భ వెంకటేశ్వర స్వామి దారండి. ఇలా వెళ్ళాలి. దర్శనం అయితే చేసుకుందామండి. రండి చూపిస్తాను. చూడండి, ఇదంతా చీకటిగా ఉంటుందండి. నేను వీడియో తీసిన వల్ల ఏం కనిపించలేదు. ఇలా చీకటిలోంచి వెళ్ళేటప్పుడు మన వెంకటేశ్వర స్వామి అయితే దర్శనిస్తారండి. నిజంగా భూగర్భ వెంకటేశ్వర స్వామి చూడడానికి నాకు 2 కళ్ళు అయితే సరిపోలేదు నిజంగా. ఏదో టైంలో ఏదో ఒక్కసారైనా సరే ఇలాంటి టెంపుల్ తప్పకుండా విజిట్ చేయాలండి. నేనైతే నిజంగా ఇదే చెప్తాను. నిజంగా నాకు ఈరోజు అదృష్టం అయితే దక్కింది. తర్వాత మనం భూగర్భ వెంకటేశ్వర దర్శనం చేసుకున్నాక ఇలా పైనుంచి అయితే రావాలండి. కింద అయితే వాటర్ తీసుకోవాలి. బకెట్, చిన్న గ్లాస్ ఇస్తారు, లోపల ఉంటాయి. టికెట్ అయితే 20 రూపీస్ అండి. ఆ 20 రూపీస్ తీసుకున్న టికెట్ లోపలికి ఇలా వచ్చిన తర్వాత గ్లాస్ ఉంటుందండి. ఇక్కడ ట్యాప్ దగ్గర చిన్న గ్లాస్ అయితే ఇక్కడ ఇస్తారు. మనం బకెట్తో వాటర్ పట్టుకుని ప్రతి స్తంభానికి కూడా కింద ఒక శివలింగం ఉంటుంది. శివలింగం మీద మనం ఎప్పుడైతే వాటర్ పోస్తామో ఆ వాటర్ నీరంతా మనకి కింద పాదరస శివలింగం మీద అయితే పడుతుందండి. నేనైతే 1000 స్తంభాల గుడి విశిష్టత ఏంటో చెప్తాను, వినండి ఒకసారి. మనకు మొత్తం కూడా 108 స్తంభాలండి. 108 స్తంభాలకి ఒక్కొక్క స్తంభానికి 1008 శివలింగాలు అయితే ఉన్నాయండి. నా మాటల్లో కాకుండా ఇక్కడ నేను వీడియో తీసానండి. 1000 స్తంభాల గుడి విశిష్టత ఏంటో ఒకసారి మీరు కూడా వీడియోలో చూడండి. నిజంగానే ఏదో ఒక్కసారి అయినా సరే తప్పకుండా ఈ గుడి మీ వీలు చూసుకొని తప్పకుండా ఈ గుడిని అయితే విజిట్ చేయండి. విజిట్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటివి టెంపుల్స్, అద్భుతమైన టెంపుల్స్ మనమే కాదని మన పిల్లలు కూడా చూడాలి. ఆ వీడియో కనుక మీరు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనం బిక్కోలు బస్ స్టాండ్లో దిగిపోయి అక్కడ నుంచి మనకి ఇలా 1000 స్తంభాల గుడికి తీసుకెళ్ళాలని చెప్తే ఆటోలు కంపల్సరీ తీసుకెళ్తారండి. ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. మనకి స్టాండ్ పక్కనే ఆటో స్టాండ్ కూడా ఉంది. డిస్టెన్స్ కూడా 3 కిలోమీటర్స్ ఉంటుందండి. నిజంగా పెద్ద దూరం ఏమీ ఉండదు. చక్కగా చూడవలసిన ప్లేస్ అని చెప్తాను. నాకైతే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నాకైతే ఆ దర్శనం అయితే జరిగింది. ఆ దర్శన భాగ్యం మీరు కూడా తప్పకుండా